సికింద్రాబాద్లో సదర్ సంబరాలు ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాలతో సికింద్రాబాద్ దద్దరిల్లుతోంది. హర్యానా, పంజాబ్ నుండి తీసుకొచ్చిన దున్నలు సందడి చేస్తున్నాయి. ఈసారి 25 కోట్ల రూపాయల విలువైన దున్న ఉత్సవాల్లో సందడి చేరుంది. ఇందిరా పార్క్ దగ్గర సదర్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు యాదవులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దీపావళి సందర్భంగా సికింద్రాబాద్లో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఇందులో యాదవ యువకులు ఈ ఉత్సవాలు చేస్తుంటారు. దేశ నలుమూలల నుంచి ఉత్సవాలు చూసేందుకు వస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది. ఉత్సవాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ దున్నలు కూడా కోట్ల విలువ చేసే దున్నలు ఇందులో పాల్గొంటాయి. సదర్ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా వాటికి పెంపకానికి కూడా లక్షల రూపాయలు అవుతుంది. మన దగ్గర యాదవులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఏ విధంగా అంటే సదర్ ఉత్సవాలని ఎందుకు చేస్తుంటారు చెప్పండి. ఈ నారాయణగూడలో సదర్ ఉత్సవాలు గత మా పూర్వీకుల నుంచి జరుగుతుంది. అదే సాంప్రదాయం మా ఫాదర్ కానీ మా తాతలు కానీ మేము కానీ ఇప్పటికీ చేస్తూ వస్తున్నాం. యాదవులు అప్పట్లో పశుపోషణ దీంట్లో పాల వ్యాపారంలో వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేరు కాబట్టి ఇది ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ సదర్ అంటే అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ అందరు కలవడం జరుగుతుంది. 20 years బ్యాక్ ఎక్కడో ఒకదాలో చేస్తారు. ఇప్పుడేమో ప్రతి ఓవర్ యాదవ్స్ ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి కానీ హైదరాబాద్లో స్పెషల్గా అందరు యాదవ్స్ కూడా రాజకీయంలోకి వస్తారు. ప్రతి ఓవర్ ముంగడికి వస్తారు. ఇంతమంది సదర్లోనే కనిపిస్తారు. ఇప్పుడు ప్రతి పాలిటిక్స్లో కూడా యాదవ్స్ ముంగడికి వచ్చి సదర్ ప్రోగ్రామ్ బాగా ఏర్పాటు చేస్తారు. దానివల్ల పబ్లిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంది వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఎంజాయ్ చేయడం ప్రతి ఒక్కరు సదర్ ప్రోగ్రాంలా వాళ్ళ పండుగలాగా చేసుకుంటారు. ఇంతప్పుడు ఎప్పుడో శ్రీకృష్ణ భగవాన్ చేసింది. సదర్ అంటేనే హైదరాబాద్లో చాలా స్పెషల్. తెలంగాణ కూడా పండుగగా డిక్లేర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కూడా. అన్ని రాష్ట్రాల నుండి వస్తారు. తెలంగాణలో కాకుండా తమిళనాడు నుండి, పక్కన హర్యానా నుండి, అంతా అక్కడ నుండి కర్ణాటక నుండి కూడా వస్తారు బాగా పబ్లిక్. రైట్, అంటే ఇది చెప్పేది యాదవులు ఇక్కడ సదర్ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తుంటారు. ఇక చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ 25 కోట్ల విలువ చేసేట దున్న ఇది. దీంతో ఇక హర్యానా నుంచి తీసుకొచ్చారు. దీంతోపాటు మరో 15 కూడా ఇందులో పాల్గొంటాయి. పెద్ద పెద్ద దున్నలు ఇందులో పాల్గొంటాయి. చాలా ఈ సదర్ ఉత్సవాలు సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. దీపావళి సందర్భంగా వీటికి ఫీడింగ్ కూడా లక్షల్లో ఉంటుంది. ప్రతిరోజు కూడా అన్ని ప్రోటీను, మిగతా ఫైబర్ ఉండేటట్టు కూడా చూసుకుంటారు. ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి వీటికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.